ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణను ముగించే లక్ష్యంతో అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధ విరమణ అనేది ఇరాన్ సొంత నిబంధనలు కాలపరిమితికే జరుగుతుందని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనలో ఇరాన్ పై ఆంక్షలను ఎత్తివేయడం, మిసైల్స్ కార్యక్రమాలపైన పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో అణు కార్యకలాపాలను ఆపేయటం వంటివి ఉన్నాయి. ఇక ఇరాన్ షరతులు, డిమాండ్లు నెరవేరినప్పుడు మాత్రమే యుద్ధాన్ని ముగిస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు శత్రువులపై దెబ్బ కొట్టాలన్న తమ సంకల్పం అలానే కొనసాగుతుందని తేల్చి చెప్పింది. వాషింగ్టన్ వివిధ దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతోంది. అయితే అది అతిశక్తిగా ఉంది. యుద్ధ రంగంలో అమెరికా వైఫల్యం చెందిందనే వాస్తవాన్ని దాచిపెట్టి సంబంధం లేని ప్రతిపాదనలు అది ముందుకు తెస్తోందంటోంది ఇరాన్. అలా అమెరికా ఒక మధ్యవర్తి ద్వారా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ విధించే 5 నిర్దిష్ట షరతులను అంగీకరించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇక షరతుల విషయానికి వస్తే మొదటిది, శత్రువులు చేసే దురాక్రమణను, హత్యలను పూర్తిగా నిలిపివేయాలంటోంది. రెండవది, ఇస్లామిక్ రిపబ్లిక్ పై యుద్ధాన్ని తిరిగి రద్దు కాకుండా చూసేందుకు పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. యుద్ధ నష్టాలను తగిన పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఇరాన్ అమెరికా ముందు 3వ ప్రతిపాదన ఉంచింది. ఇక 4వ డిమాండ్ ఏమిటంటే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అన్ని ప్రతిఘటన బృందాల విషయంలో యుద్ధాన్ని ముగించాలంటోంది. ఇక 5వది, ఆఖరి ప్రతిపాదన కింద హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమ హక్కును సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు హామీలు ఇవ్వాలంటోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేశాయి. దానికి కొద్ది రోజుల ముందునే జెనీవాలో జరిగిన 2వ విడత చర్చల సందర్భంగా టెహ్రాన్ చేసిన డిమాండ్లకు పై 5 షరతులు అదనమని సదరు ఇరాన్ భద్రతా అధికారి పేర్కొన్నారు. ఈ షరతులకు అమెరికా, ఇజ్రాయెల్లో ఒప్పుకోకపోతే ఇక ఎలాంటి చర్చలు జరగవు అని సదరు అధికారి తేల్చి చెప్పేశారు. అంతేకాదు, నిర్దేశిత షరతులు నెరవేరే వరకు ఇరాన్ రక్షణ చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ముగియాలని ఇరాన్ నిర్ణయించుకున్నప్పుడే అది ముగుస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాని ముగింపును కోరుకున్నప్పుడు కాదని ఇరాన్ స్పష్టం చేసింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్ కు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను అందజేసిందని సమాచారం. ఆ సీజ్ ఫైర్ ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ అధికారులకు చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులున్న నేపథ్యంలో అదనంగా కనీసం 1000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ నుంచి సైనికులను తరలించనున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 మెరైన్ ఎక్స్పిడిషనరీ యూనిట్స్ లను కూడా పంపించే ప్రక్రియలో అమెరికా ఉంది. దీని ద్వారా మరో 5,000 మంది మెరైన్లు, వేలాది నౌకాదళ సిబ్బంది పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నారు. ఈ చర్యలన్నీ చూస్తే అమెరికా ఒకవైపు చర్చలకు సిద్దమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా సిద్దంగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇజ్రాయెల్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయని సమాచారం.
ఇప్పటి వరకు ఇరాన్ పై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ నేతలు అకస్మాత్తుగా అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా నిర్ణయాలు ముందస్తుగా తెలియకపోవడమే వారికి అసహనంగా మారినట్లుగా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలను ముగించే లక్ష్యంతో అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధ విరమణ అనేది ఇరాన్ సొంత నిబంధనలు కాలపరిమితి మేరకే జరుగుతుందని స్పష్టం చేసింది. అమెరికా ప్రతిపాదనలో ఇరాన్ పై ఆంక్షలను ఎత్తివేయడం, మిసైల్స్ కార్యక్రమాలపైన పరిమితులు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో అణు కార్యకలాపాలను ఆపివేయటం వంటివి ఉన్నాయి. ఇక ఇరాన్ షరతులు, డిమాండ్లు నెరవేరినప్పుడు మాత్రమే యుద్ధాన్ని ముగుస్తామని స్పష్టం చేసింది. అప్పటి వరకు శత్రువులపై దెబ్బ కొట్టాలన్న తమ సంకల్పం అలానే కొనసాగుతుందని తేల్చి చెప్పేసింది. వాషింగ్టన్ వివిధ దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరుపుతోంది. అయితే అది అతిశయోక్తిగా ఉంది. యుద్ధ రంగంలో అమెరికా వైఫల్యం చెందిందనే వాస్తవాన్ని దాచిపెట్టేసి సంబంధం లేని ప్రతిపాదనలు అది ముందుకు తెస్తోందంటుంది ఇరాన్. అలా అమెరికా ఒక మధ్యవర్తి ద్వారా చేసిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. యుద్ధాన్ని ముగించాలంటే ఇరాన్ విధించే 5 నిర్దిష్ట షరతులను అంగీకరించాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇక షరతుల విషయానికి వస్తే మొదటిది, శత్రువులు చేసే దురాక్రమణను, హత్యలను పూర్తిగా నిలిపివేయాలని అంటోంది. ఇక రెండవది, ఇస్లామిక్ రిపబ్లికన్ పై యుద్ధాన్ని తిరిగి రద్దవకుండా చూసేందుకు పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. యుద్ధ నష్టాలకు తగిన పరిహారం చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఇరాన్ అమెరికా ముందు 3వ ప్రతిపాదనగా ఉంచింది. ఇక 4వ డిమాండ్ ఏమిటంటే అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో, అన్ని ప్రతిఘటన బృందాల విషయంలో యుద్ధాన్ని ముగించాలని అంటోంది. ఇక 5వది, ఆఖరి ప్రతిపాదన కింద హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమ హక్కును సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు హామీలు ఇవ్వాలంటోంది. وما رميت إذ رميت ولكن الله رمى يا حيدر كرار يا حيدر كرار. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడి చేశాయి. దానికి కొద్ది రోజుల ముందుగానే జెనీవాలో జరిగిన 2వ విడత చర్చల సందర్భంగా టెహ్రాన్ చేసిన డిమాండ్లకు 5 షరతులు అదనమని సదరు ఇరాన్ భద్రతాధికారి పేర్కొన్నారు. ఈ షరతులకు అమెరికా, ఇజ్రాయెల్లో ఒప్పుకోకపోతే ఇక ఎలాంటి చర్చలు జరగవు అని సదరు అధికారి తేల్చి చెప్పారు. అంతేకాదు, నిర్దేశిత షరతులు నెరవేరే వరకు ఇరాన్ రక్షణ చర్యలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ముగించాలని ఇరాన్ నిర్ణయించుకున్నప్పుడే అది ముగుస్తుందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాని ముగింపును కోరుకున్నప్పుడు కాదని స్పష్టం చేసింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇరాన్ కు 15 పాయింట్ల కాల్పుల విరమణ ప్రతిపాదనను అందజేసిందని సమాచారం. ఈ సీజ్ ఫైర్ ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా ఇరాన్ అధికారులకు చేరవేసినట్లు తెలుస్తోంది. అయితే అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో సుమారు 50,000 మంది అమెరికా సైనికులు ఉన్న నేపథ్యంలో అదనంగా కనీసం 1000 మంది సైనికులను పంపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా 82వ ఎయిర్ బోర్న్ డివిజన్ నుంచి సైనికులను తరలించనున్నట్లు సమాచారం. అదేవిధంగా 2 మెరైన్
ఎక్స్పీడిషనరీ యూనిట్స్ ను కూడా పంపించే ప్రక్రియలో అమెరికా ఉంది. దీని ద్వారా మరో 5,000 మంది మెరైన్లు, వేలాది నౌకాదళ సిబ్బంది పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకోనున్నారు. ఈ చర్యలన్నీ చూస్తే అమెరికా ఒకవైపు చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు యుద్ధానికి కూడా సిద్ధంగా ఉందన్న సంకేతాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇజ్రాయెల్ అధికారులను ఆశ్చర్యానికి గురి చేశాయని సమాచారం. ఇప్పటి వరకు ఇరాన్ పై కఠిన చర్యలు కొనసాగించాలని కోరుతున్న ఇజ్రాయెల్ నేతలు అకస్మాత్తుగా అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదన చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా నిర్ణయాలు ముందస్తుగా తెలియక ప్రధానంగా మారినట్లు తెలుస్తోంది.